హలో ఫ్రెండ్స్, నేను మీ ఎంఎస్ ట్రావెలర్. మేమైతే ఇప్పుడు కిలగూడ నుంచి కట్కి వాటర్ ఫాల్కి అలాగే సుంకరమిట్ట వుడెన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు బైక్ పట్టుకుని స్టార్ట్ అయిపోయాము. చూడవచ్చు, ఇక్కడైతే పైనరీ ఉంది, అరకు పైనరీ. ఇదైతే అరకు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజున ఇక్కడ సంత జరుగుద్ది అనమాట. ఇక్కడైతే ఎక్కడెక్కడ నుంచి వచ్చిన గిరిజనులందరూ ఇక్కడ కూరగాయలు కొనడానికి వస్తారు. ఇక్కడైతే చాలా పెద్ద సంత జరుగుద్ది. అరకు దాటగా ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ ఒకటి కడుతున్నారు ఫ్రెండ్స్. దాని పేరు భారత్మాల అంటారు. అదైతే కొత్త హైవే అనమాట, అరకు టు వైజాగ్. చాలా పెద్ద హైవే అనమాట అది. మనమైతే అరకు వెళ్ళి వస్తాం ఫ్రెండ్స్. చూడవచ్చు, ఇక్కడైతే మ్యూజియం ఉంది, అరకు వెళ్ళి మ్యూజియం. మీరు వచ్చినప్పుడైతే ఇక్కడ విజిట్ చేయండి. ఇంటర్ సీజన్లో వచ్చినప్పుడైతే మీరు ఇక్కడ ప్లాంటేషన్ చూడవచ్చు, అది కూడా స్ట్రాబెర్రీది. క్లైమేట్ చాలా బాగుంది కాబట్టి చూడడానికి ప్లేస్ చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొంచెం లైట్గా సన్ వచ్చి అలాగే మబ్బుగా ఉంది. చూడడానికి అయితే ప్లేస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు సుంకరమిట్ట చర్చ్ దగ్గర ఉన్నాం. ఇదైతే 1939లో కట్టిన చర్చ్ అనమాట. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టారు. మనకైతే 1947లో అయితే స్వాతంత్రం వచ్చింది. అంతకన్నా 10 years ముందే ఇది కట్టేశారు బ్రిటిష్ వాళ్ళు అయితే. చూడవచ్చు, ఇదైతే ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గానే ఉంది ఈ చర్చ్ అయితే. ఇంత కూడా చెక్కు చెదరలేదనమాట. ఇప్పటికి ఇక్కడ చర్చ్లో మనుషులు గట్రా వచ్చి వెళ్తుంటారనమాట. ఇక్కడైతే డేట్ కూడా మెన్షన్ చేస్తున్నారు, ఇది ఎప్పుడు కట్టారు అన్నది. మీరైతే చూడవచ్చు ఈ డేట్ దగ్గర ఇదే అనమాట డేటు. చూడవచ్చు, ఇక్కడైతే నేమ్స్ కూడా ప్రింట్ చేస్తున్నారు, అప్పుడు కట్టిందే. ఈ డోర్లు కూడా అప్పుడు చెక్కలు అనమాట. ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి కూడా, అసలు చెక్కు చెదరలేదు. ఓన్లీ పెయింటింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు వేస్తున్నారు తప్ప. ఇవంతా పాతకాలమే తయారు చేసినవి ఇవన్నీ. ఇవైతే ఇది చూడవచ్చు, ఈ గేట్ మొత్తం అప్పుడు చేసింది. ఇదైతే కొత్తగా తయారు చేస్తారు అనమాట. ఈ పెట్టుకున్నారు కొత్తగా. పైన పెద్దగడ్డ మొత్తం అన్నీ పాతవి అనమాట. ఇవి పైనుంచి చూసినట్టయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వ్యూ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది గ్రీనరీతో. మీరైతే ఇంతకుముందు ఇక్కడికి వచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. చూడొచ్చు, మౌంటైన్ గట్ట మొత్తం అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తానికైతే చర్చ్ ఫ్రెండ్స్, దీని ఒక హిస్టరీ అనమాట. ఇక్కడైతే చాలా షూటింగ్స్ కూడా అయ్యాయి. నాని ఇలాంటి హీరోలు గట్ట, పెద్ద పెద్ద హీరోలు గట్ట వచ్చారు ఇక్కడ అప్పుడు 2023లో ఆ టైంలో. మీరైతే ఇప్పుడైతే మనము వుడెన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ట్రైలర్ దగ్గర వచ్చాం, సుంకరమిట్ట అనమాట. ఇదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్ చేశారనమాట 9 April 2025లో అనమాట. ఇది మనమైతే లోనికి వెళ్ళిపోతాం రండి. ఇదైతే చెట్టు కాదు, నార్మల్ సిమెంట్తో తయారు చేసింది. ఇదైతే బాగా స్ట్రాంగ్ ఉంది, బాగానే కట్టారు. ఇదైతే మనమైతే లోనికి వెళ్తాం. అంటే టికెట్ ప్రైస్ 50 రూపీస్ అనమాట. ఒక్కడికైతే 50 రూపీస్. ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోవాలన్నమాట. మనమైతే ఇప్పుడు లోనకి వెళ్తాం. అయితే మనం ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రన్స్ చూసుకుంటే ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఇది నాటిందనమాట ఈ మొక్క. ఇది పనస చెట్టు అయితే. ఇదైతే ఇక్కడైతే అతను ఓపెనింగ్ చేసిన డేట్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఆ పైన అయితే. ఇక్కడైతే పైకి చూస్తే ఇక్కడ మెన్షన్ చేసిన డేట్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తున్నారు. ఇక్కడైతే శ్రీ పులిదెల్ల పవన్ కళ్యాణ్ అని రాస్తున్నారు మొత్తం. ఇక్కడైతే డేట్ మొత్తం మెన్షన్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇదైతే పైన అయితే కాపీ వర్క్ అని రాస్తున్నారు. మనం ఆ పై బ్రిడ్జికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే బ్రిడ్జిని అయితే చాలా గట్టిగా కట్టారు, ఓన్లీ చెక్కలతోనే. చూడడానికి అది చాలా బాగా అనిపిస్తుంది. పైన చూసుకుంటే సిల్వర్ చెట్లు గట్రా చాలా పొడవుగా ఉన్నాయి. అలాగే సిల్వర్ చెట్టుకి మిరియాల మొక్కలు గట్రా ఆనుకొని పైకి ఎక్కిపోయి ఉన్నాయి. చాలా బాగా కనిపిస్తుంది చెట్టు అయితే. చూడవచ్చు మీరైతే. మేమైతే ఇప్పుడు
పైకి వస్తాము. ఇలా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3-deck-1 అని ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇక్కడైతే ఫొటోస్ గట్రా తీసుకోవచ్చు మనం పైకి ఎక్కి. చూడడానికి ప్లేస్ బాగుంది. ఇప్పుడైతే మేము లోన నుంచి బయటకు వస్తాము. ఇప్పుడైతే మనం షాప్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చికెన్ ఎంతో అడుగుదాం మనం. ఇప్పుడైతే వస్తాం షాప్ దగ్గరికి. ఇది ఒకటి ఎంత అమ్మా చికెన్? ఇదైతే 30 రూపాయలు అంట ఫ్రెండ్స్. అలాగే బోల్డ్ షాపులు ఉన్నాయి ఇక్కడైతే. మళ్ళీ కాఫీ ప్లాంట్కి సంబంధించిన అనమాట. ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ చూడవచ్చు. చాలా ఉంటుంది అనమాట. దీని టేస్ట్ వేరే వస్తుంది కొంచెం. ఇదైతే ట్రై చేయండి వచ్చినప్పుడు ఇక్కడ. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే చాలా బాగా పండింది ఇదైతే. మీరు కూడా ఎప్పుడైనా వుడెన్ బ్రిడ్జ్కి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్కి వెళ్ళిపోదాం, కట్కి వాటర్ ఫాల్కి. వుడెన్ బ్రిడ్జ్ చూసిన తర్వాత కట్కి వాటర్ ఫాల్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఇంకా దాటిన తర్వాత ఈ ప్లేస్కి వస్తున్నాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళి అలా స్ట్రైట్కి వెళ్ళి ఈ ఊరి చివరి నుంచి లెఫ్ట్ సైడ్కి తిరగాలన్నమాట. బైక్ ఇక్కడ ఆపాము. అలా చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, చూడొచ్చు. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే వాటర్ ఫాల్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ కట్కి వాటర్ ఫాల్. ఇదిగో అంత దూరంలో ఉంది. అయితే మనం ఇలా కింద వెళ్ళాలి. ఈ రోడ్లు అయితే చాలా గతుకులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే చూసుకోండి. టైర్ స్లిప్ అయి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్లో అయితే. వర్షాకాలంలో అయితే ఈ రోడ్లు అసలు రాకండి, బురద అయిపోయి చాలా ఇక్కడ ఉండిపోద్ది బండి. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చాం వాటర్ ఫాల్కి. ఇక్కడైతే షాపులు గట్రా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అక్కడ హెడన్ బ్రిడ్జ్లో ఉన్నట్టు షాపులు ఇక్కడ కూడా ఉన్నాయి, మీరైతే చూడవచ్చు. ఇప్పుడైతే మనము లోనకి వెళ్ళిపోదాం. నుంచి అయితే వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పైన. ఇప్పుడైతే దగ్గరికి వెళ్దాం మనం. ఇప్పుడైతే మనం లోనకి వెళ్ళిపోదాం పదండి. మనమైతే ఇప్పుడు ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్. మీరైతే ఇలాంటి దగ్గర వచ్చేటప్పుడు అయితే ప్రిపేర్ చేయండి. నాకైతే షూ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు నా దగ్గర. అయితే కష్టపడి నేను వెళ్ళాల్సి వచ్చింది. అయితే మనం పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. పైకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాన్ పెట్టుకుని తీసుకుంటాం. వాటర్ ఫాల్ అనమాట. పైన చూడండి ఎలా ఉందో. లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరైతే వచ్చి చూడగలరు.